బట్ ఎన్టీఆర్ చెప్పినంత ట్విస్టులు అయితే సినిమాలు లేవు. అంటే కాలు ఎగరేసుకునేంత లేదు, కానీ ఆయన ఒప్పుకున్నట్టు నిజంగానే రుతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్. చాలా సింపుల్ గా వేస్తాడు చెప్పడం. మనోడు ఏంటంటే గింజుకుని వేస్తున్నాడు. బోర్ కొట్టలేదు అంతే సినిమా. బ్లాక్ బస్టర్ అనలేము, కానీ వార్ 2 అయితే నాకు బాగానే అనిపించింది అని. బాగుంది సినిమా. అంటే ఓవర్గా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనం ఓ బిల్డప్లు చేసి ఓ ఎలివేషన్లో ఏ ట్విస్టులు ఉండేది కాకుండా సినిమా పరంగా చూసినంతసేపు బోర్ కొట్టకుండా జస్ట్ ఓకే అన్న. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. కాకపోతే ఇందులో స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ని బాగా చూపించారు. యాక్షన్ ఫైట్లో కానీ బీజిఎంలో కానీ వెనకాల టైగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. అంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి చాలా గట్టిగానే ఇచ్చారనుకోవచ్చు. ఇంకా రుతిక్ రోషన్ అందరికీ తెలిసింది కాబట్టి ఆయన డౌన్ చేశారని చెప్పొచ్చు అన్న. ప్రతి సీన్లోనూ ఆయన ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం ఎలివేషన్లో కానీ లేదంటే ఆ గూస్ బంప్స్ బీజిఎం కానీ చాలా బాగుంటుంది. రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఆటోమేటిక్ నడిచొస్తేనే గూస్ బంప్స్, ఆయన నార్మల్గానే వదిలేశారు. బట్ సినిమా పరంగా ఒక రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లేతోనే తీసుకెళ్లారు. బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. లేదు ఎన్టీఆర్ గారు ఆయన రుతిక్ రోషన్ డాన్స్ ఏం మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నట్టు నిజంగానే రుతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్. చాలా సింపుల్ గా వేస్తాడు చెప్పడం. మనోడు ఏంటంటే గింజుకుని వేస్తున్నాడు. బట్ ఇద్దరికి ఎక్కడ కూడా అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఆ సాంగ్ లో మాత్రం డాన్స్ మాత్రం ఇద్దరు ఎక్కువ తీస్తారు. చాలా బాగుంది ఆ సాంగ్. నిజంగా అంతా ఎంజాయ్ చేసాం కూడా. ఒకరిని మించిన ఒకరు డాన్స్ చేశారు. బట్ సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ మనకి ఒక విలన్ ఎవరా అనే ట్విస్టులతో ఒక ఇంటెక్షన్తో ఒక సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక నెగిటివ్ రోల్లో ఒక అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే అంటే ఒక రొటీన్ సినిమా రొటీన్ స్క్రీన్ ప్లేనే కానీ కొంచెం బోరు కొట్టుగానే తీశారు అంతే. జస్ట్ ఓకే అనుకోవచ్చు. ఏదైనా బాగా చూపించారు. రేటింగ్ వరకు అడగొద్దన్న. ఒకసారి అయితే మనం హ్యాపీకి వెళ్ళి చూడొచ్చు. అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా. బ్లాక్ బస్టర్ అనలేము, కానీ అంటే కాలు ఎగరేసుకునేంత లేదు, కానీ ఏం మాత్రం తీసుకోని విధంగా అయితే అనిపించింది నాకు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేదా సాంగ్ కావచ్చు, లేదా ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ కావచ్చు. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే చాలా బాగుంటుంది. అంటే మనం ఏంటంటే ప్రతి సీన్ గూస్ బంప్స్ ఎగిరేయాలి అనుకుని వెళ్తే కనుక నిజంగా నిరసపడతారు. చూసినంతసేపు మనకు అక్కడక్కడ విజిల్స్ పడుతూ అక్కడక్కడ కొంచెం సాంగ్ లేదంటే ఒక ట్విస్ట్లో లేదంటే ఒక సస్పెన్స్ విధంగా వెళ్ళిపోతుంటుంది. సో అందంగా స్పైగా రాసుకున్నప్పుడు ఒక యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇండియా ఫస్ట్ అన్నట్టుగా అదే విధంగా వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాని కూడా అంతే రొటీన్గా తీసుకెళ్లారు. బట్ ఏంటంటే సినిమా కూడా బోర్ కొట్టిన వాళ్ళు అంతే. డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, న్యాయం చేశారు. నిజంగా చెప్పాలని ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు. నిజంగా అంటే ఎన్టీఆర్ని తొక్కేస్తారు, రుతిక్ రోషన్ చెప్తున్నారు కానీ నిజంగా రుతిక్ రోషన్ తొక్కారు. ఎన్టీఆర్ని చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్లో కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ నిజంగా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ టైగర్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అనమాట. ఆయన క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇద్దరికి హైట్ మనోడు హైట్ తక్కువ కాబట్టి హైట్ తక్కువ కాకుండా ఇద్దరికి ఆ ఫిజిక్ అనేది బాగా మేనేజ్ చేశారు. నాగవంశీ గారు మొన్న ఒక మాట అన్నారు, ఈ సినిమా బాగోపోతే నీకు మైక్ పట్టుకొని సినిమా చూడన్నారు. అంటే ఆయన చెప్పింది అంత లేదు ఇంత లేదు కదా. ఆయన చెప్పినంత లేదు, కానీ సినిమా వరకు అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారండి సినిమాకి. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ అవ్వచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. ఒక హిట్గా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీట్లు చెప్పలేం, కానీ ఒక హిట్గా అయితే చెప్పుకోవచ్చు సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్, ఇంకా ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదెంగాడు. నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందన్న ప్రతి ఒక్కడు విజిల్ చేస్తారు, ప్రతి ఒక్కడికి గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఎన్టీఆర్ని మాత్రం చాలా హైలైట్ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్లోనూ ప్రతి షాట్లోనూ ప్రతి ఎలివేషన్లో ఆయన చాలా జాగ్రత్తగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఇంకా కేర్ ఆర్త్ అనే హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా పరంగా ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టారంతే. బట్ రుతిక్ రోషన్కి హీరోయిన్ ఉంటుంది, కానీ అన్నకి హీరోయిన్ లేదు. బట్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీను గూస్ బంప్స్, ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీక్వెన్సెస్ మనకి మంచి హై ఇస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే బోర్ కొట్టదు, కానీ చూసినంతసేపు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక సస్పెన్స్. వార్ 3 అంటే లేదు అని చెప్పలేం, కానీ ఏదో చిన్న మిస్టేక్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. బట్ ఎన్టీఆర్ చెప్పినంత ట్విస్టులు అయితే సినిమాలు లేవు చెప్పగలను.